హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కుజిన్. నేను మీ ప్రసన్న. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదండి. సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలు, స్వీట్స్ చేసుకుంటాం. ఈరోజు మనం పర్ఫెక్ట్గా బూందీ ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ చూసే ముందు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొలతకి మీకు ఇంట్లో ఉన్న ఏదన్నా 1 కప్పు తీసుకోవచ్చండి. సేమ్ ఇదే కొలతలతో చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా బూందీ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా చిల్లుల గరిటెలో 1 గంటి పిండి వేస్తే మనకి కింద బూందీ చక్కగా పడుతుంది. ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే బూందీ వేయగానే మనకి పొంగి పైకి వచ్చేయాలి. బూందీ వేసేటప్పుడు కానీ ఫ్రై అయ్యేటప్పుడు కానీ మనకి ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. అప్పుడు బూందీ చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. బూందీ ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలాగే బూందీ మొత్తం ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకోండి. పప్పులు ఇలా ఎర్రగా ఏగిపోయాక తీసుకుని దీన్ని కూడా బూందీలో వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా బూందీలో వేసేసుకుని 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు కావాలంటే 2 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకుని కలుపుకోవచ్చండి. అంతేనండి, పర్ఫెక్ట్ బూందీ మిక్చర్ రెడీ అయిపోయింది. ఈసారి మీరు బూందీ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. థ్యాంక్ యూ.